చేశాను, రోలింగ్ 13 months రాలేదన్నాడు. ఓకే, ఇంకెవరన్నా ఉన్నారా కాల్లో? నవీన్ చేశానన్నా. చేసావు నవీన్? చేశాను, క్లిక్ వ్యూలో చేశాను, ట్రై చేశాను. సరే, ఏ వ్యూ అయితే వచ్చింది కదా, వచ్చింది. స్క్రిప్ట్ దేనిలో అయినా సేమే. సో గౌతమ్, నువ్వు చూసావా? ఏ ఇష్యూ వచ్చింది నీకు? లోడ్ చేస్తుంటే మంత్స్, మినిమం మంత్ మాక్సిమం మంత్ ఉంటుంది కదా, అది డిఫరెంట్ వస్తుంది. మినిమం మంత్, మినిమం డే, స్టార్టింగ్ డే ఎండింగ్ డే ఉంటుంది కదా, మధ్యలో స్టార్టింగ్ డే ఎండింగ్ డే అంటే మినిమం మాక్సిమం అని చెప్తే నేను మినిమం నీకు స్టార్టింగ్ డే డేటాలో ఏదైనా ఉండొచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ రికార్డ్ ఇవాళ రికార్డ్ ఉంది, మినిమం డే ఎప్పుడుదో ఉంది, 10వ రికార్డులో మినిమం డే ఉంది. 2018లో డోంట్ సే ఫస్ట్ డేట్ లాస్ట్ డేట్, మినిమం డేట్ అండ్ మాక్సిమం డేట్. మినిమం డేట్ మాక్సిమం డేట్ ఎర్రర్ వేరే రేట్ చూపిస్తుంది, సేమ్ కాపీ పేస్ట్ చేసినా కానీ. చూపించు, ఎందుకు చూపిస్తుంది? ఫోన్లే ప్రాక్టీస్ చేశారు, ప్రాక్టీస్ చేసినా రాంగ్ వచ్చిన రైట్, నేను రైట్ చెప్పగలను, అది ప్రాక్టీస్ చెప్పితే కష్టం కానీ. నవీ చెప్పు. డైరెక్ట్ గా మినిమం ఆఫ్ డేట్ లేదా మాక్సిమం ఆఫ్ డేట్ తీసుకుంటే డైరెక్ట్ నెంబర్ వచ్చేసింది కదా మనకి. మినిమం ఆఫ్ డేట్, మాక్సిమం ఆఫ్ డేట్ తీసుకుంటే డైరెక్ట్ గా డేట్ నెంబర్ వస్తుంది కదా మనకి. మినిమం మాక్సిమం ఫంక్షన్స్ వాడేవనంటే ఏమవుతుంది అంటే అన్ని రికార్డ్స్ స్కాన్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. చాలా వేస్ ఉన్నాయి చేయాలంటే, మనం చెప్పింది బెస్ట్ వే. ఓకే ఓకే, అదే స్క్రిప్ట్ అమ్మా కావాల్సింది మనకి. డేట్ వచ్చింది కదా, 4th. ఈ పాయింట్స్ ఒకటి వచ్చింది, ఆ డేట్ వాల్యూ తప్పు ఉంది నీ దానికి, సేమ్ డేట్స్ పెట్టినా కానీ. సేమ్ డేట్స్ ఇప్పుడు దీన్ని అంతా కామెంట్ చేసేసి స్క్రిప్ట్ నా దానికి పంపించు, వాళ్ళకి చూపించి చెప్తే వాళ్ళకన్నా అర్థం అవుతుంది కదా. స్కైప్ విషయం వస్తుంది కూడా వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు చూస్తా కూర్చుంటే నేను నీకు ఒక్కరికి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే. సో అది గ్రూప్లో పింగ్ అయ్యి నేను అందరికీ చూపించి చెప్తా. ఓకే, ఇక్కడ డేట్స్ వచ్చినాయి, దాని కింద ఇంకొక స్క్రిప్ట్ పంపిస్తుంది ఒకసారి. మ్యాక్స్ ఆఫ్ లోడ్ నమ్ హ్యాష్, మినిమం ఆఫ్ ఫీల్డ్ వాల్యూ, ట్రాన్సాక్షన్ డేట్, రికార్డ్ నెంబర్. ఓకే ఓకే, ఆటో జనరేట్ తీసుకున్నావు, వెరీ గుడ్. ఓకే
డేటా మోడల్ ఆటో జనరేట్ 6 ఏముందా నీకు నా దాంట్లో ఇట్లా రావట్లేదన్నా. ఇప్పుడు చేసిన ఎవరు దానిలో చూపించా కదా స్క్రిప్ట్ అదే. ఇప్పుడు నేను చేసిన దేంట్లో నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ అయినా నేను పింగ్ చేసింది మరి నేనేమంటా అంటే నేను అదే స్క్రిప్ట్ రాసా, స్క్రిప్ట్ లో తేడా లేదు. సరే ఇప్పుడు నీ దానిలో చూపించా ఎందుకు రావట్లేదు? ఇది చూడు 4370 42,370 కదా. అదే కదా వచ్చింది. ఫోటో కూడా తీసా పైగా 000. నీకు పాయింట్ పక్కన ఏదో వస్తా నీకెందుకు, అది నీకు టైం స్టాంప్ లాగా ఉంది అనుకో, టైం స్టాంప్ లాగా ట్రీట్ చేస్తే అది వస్తుంది. నీకు తీసుకుని ఇదే కదా 42,370 అదే కదా 42,370. నిన్న ఇక్కడ ఒక 1000 వాల్యూ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు అదే స్క్రిప్టా అదే స్క్రిప్ట్ అదే అప్లికేషన్ మరి ఎందుకు వస్తుంది తేడా? అంతేనా? ఎప్పుడైనా చూడు, నువ్వు కోడింగ్ స్టాండర్డ్స్ ప్రాక్టీస్ చేయకపోతే దేనికి ఉండదు. చూడు ఫార్మాట్ ఎప్పుడైనా DDMMYYYY అనేది ఎప్పుడైనా సరే అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. నువ్వు స్మాల్ లెటర్స్ పెట్టావు, అవి ఇంపార్టెంట్, అవి నేర్చుకోవాలి. రేపు వెళ్ళిన తర్వాత కూడా అట్లా పెట్టావు అనుకో, ఇప్పుడు క్యాపిటల్ పెట్టి చూడు మారిద్ది. DDMMYYY క్యాపిటల్ పెట్టు. సో ఎప్పుడైనా కోడింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ లెటర్ ఎప్పుడైనా క్యాపిటల్ లెటర్ ఉండాలి, అది ఫీల్డ్ నేమ్ అయినా సరే ఏదైనా సరే. సో అలా నేర్చుకుంటేనే రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా కానీ మనం చేయగలం. ఒక చిన్న దానిలో ఎంతో చేంజ్ వస్తుంది. ఏమైంది మరి? ఓకేనా? రైట్. సో ఎవరికైతే డౌట్ ఉందని అన్నారు, రోలింగ్ 13 months. సో హేమంత్ నీ డౌట్ ఏంది? రోలింగ్ 13 months స్క్రీన్ షేర్ చేయి. అంటే అది మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఒకసారి కొంచెం అది డేటా ఒకసారి అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ డేటా? అది రోలింగ్ 6 months 13 months ఉంది కదా, అది ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా. ఓకే, అంటే నీకు ఏం అర్థం కాలేదో చెబితే నేను చెప్పగలను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందుకని అడిగా నేను. అది ఇయర్ టు డేట్, ఇయర్ టు క్వార్టర్, ఇయర్ టు క్వార్టర్ మంత్ అంత అర్థమైందన్న. దాని తర్వాత రోలింగ్ 6 months అది 13 months ఒకసారి కొంచెం ఇన్ మంత్ అది 8 months అలా పెట్టారు కదా, అక్కడ అర్థం కాలేదన్న. సో యాడ్ మంత్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది? మంత్స్ ని యాడ్ చేస్తుంది కదా, మంత్ ని యాడ్ చేస్తుంది అన్న. ఓకే, సో ఇఫ్ కండిషన్ తెలుసా? తెలుసు అన్న. ఓకే, ఇఫ్ లో ఏం రాసిన ట్రాన్సాక్షన్ డేట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే దానికన్నా పెద్దదని, దేనికన్నా పెద్దదని ఇచ్చాను. సో ఫస్ట్ టుడే అంటే ఏమొస్తుంది? ఇవాళ డేట్ వస్తుంది అన్న 26 December 12. మంత్ స్టార్ట్ ఆఫ్ టుడే అంటే ఇది December 1st వస్తుంది. యాడ్ మంత్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక మంత్ ని యాడ్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని మంత్స్ యాడ్ చేసాం? -1 అంటే 1 month బిఫోర్ అన్న, నవంబర్ మంత్. ఎన్ని మంత్స్ యాడ్ చేసాం ఇక్కడ? -13 అన్న, 13 months అన్న. 13 months అంటే ఎప్పటికి వెళ్తుంది? బిఫోర్ 2017 November 1st కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఈ ఫంక్షన్ మొత్తానికి డేట్ ఏమొస్తుంది చెప్పు? ఫంక్షన్ మొత్తానికి డేటా నవంబర్ 1st, నవంబర్ వస్తుంది. నవంబర్ మంత్ లో డేట్ ఏమొస్తుందో చెప్పు. డేట్ అన్న నవంబర్ 1st వస్తుంది.
2017 వస్తుంది అన్న. కదా? అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేట్ అనేది నవంబర్ 1, 2017 కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఓకే. ట్రాన్సాక్షన్ డేట్ అనేది దేనికన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ ఈ ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేసి ఏమొస్తుందో చెప్పు. ఇక్కడ వరకు ఈ ఫంక్షన్ కి ఎవాల్యుయేట్ చేసి ఇక్కడ ఏ డేట్ వస్తుంది? డేట్ వచ్చేసరికి December 1 వస్తుంది అన్న 2018. అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ డేట్ అనేది నవంబర్ 1, 2017 కన్నా ఎక్కువ ఉండి అండ్ ట్రాన్సాక్షన్ డేట్ అనేది December 1, 2018 కన్నా తక్కువ ఉంటే ఫ్లాగ్ 1, ఎల్స్ 0. 13 months ఫ్లాగ్. ఓకే అన్న. అర్థమైందా? ఓకే అన్న, అర్థమైంది. సో ఇది మాస్టర్ క్యాలెండర్. ఇంకా ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడగండి, చెప్తాను. నో వరీస్. సేమ్ స్క్రిప్ట్ అదే వాల్యూ 42,370. మ్యాక్స్ డేట్ 43,126 కదా, 43,460. మినిమం డేట్ వచ్చింది కదా. మినిమం డేట్ వచ్చింది. మ్యాక్సిమం డేట్ ఎందుకు రాదు? నువ్వు డేట్స్ చూపించు నాకు. దీంట్లో డేట్స్ ఫోటో తీయలేదు. డేట్స్ ఫోటో తీసినట్టే తెలిసేది. సేమ్ స్క్రిప్ట్ మార్చలేదు. మినిమం ఫంక్షన్ వర్క్ అయ్యి మ్యాక్సిమం ఫంక్షన్ వర్క్ అవ్వలేదంట. 2 గంటలు కట్టుకున్నా. You should have called me. నైట్ At least you should have texted me. 9:30. అందుకే నేను చేయలేదు. No call, no text. అందుకే చేయలేదు. సో ఫైన్. సో ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే అందరికి అర్థమైందని ఐఎమ్ అజ్యూమింగ్ అండ్ ఐఎమ్ స్టార్టింగ్ న్యూ టాపిక్. సో న్యూ టాపిక్ ఇస్ సెట్ అనాలిసిస్. సో వాట్ ఈస్ సెట్ అనాలిసిస్? సెట్ అనాలిసిస్ అంటే ఏంటి? చిన్నప్పుడు సెట్స్ అనేది అంటే తెలుగు మీడియం వాళ్ళు అయితే సమితులు అని చదువుకొని ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే సెట్స్ అని చదువుకొని ఉంటారు. గుర్తుందా? డయాగ్రామ్స్ చేసేవాళ్ళం. వెన్ డయాగ్రామ్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లో కామన్ గా ఉన్నది. గుర్తుందా? సిమిలర్ గానే అవే అన్నమాట ఇక్కడ మనం సెట్స్ అనేది యూజ్ చేసేది కూడా. సెట్స్ అంటే ఏం లేదు, ఒక ఎలిమెంట్. అంటే మనం సెట్స్ ఎలా రాసేవాళ్ళం? ఏ ఇంటర్సెక్షన్ బి. అది ఓకే. సెట్ దాని సింటాక్స్ సెట్స్ మనం చదువుకునేటప్పుడు కర్లీ బ్రాకెట్స్ లో రాసేవాళ్ళం. 1 to a equals to కర్లీ బ్రాకెట్స్ లో 1 2 3 4 5. I'll write here and I'll show you. సో జనరల్ గా ఎలా రాసేవాళ్ళం? ఇక్కడ సెట్ a equals to కర్లీ బ్రాకెట్స్ లో 1, 2, 3, 4, సెట్ ఈక్వల్స్ టు a, b, c, d. ఇట్లా రాసేవాళ్ళం. గుర్తుందా? ఓకే. a, b బదులు 1, 2, b, c, d అన్న. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే వస్తాయి? అన్ని వస్తాయి. 1 2 3 4 c d వస్తాయి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమొస్తాయి? 1 2 మాత్రమే వస్తాయి. ఎందుకంటే 1 2 మాత్రం రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి. అర్థమవుతుంది కదా? సో ఇదే సెట్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ లో రాస్తాం. అర్థమైందా? సో ఏ సెట్స్ ఎక్స్ప్రెషన్ లో ఎలా రాస్తాము ఏంటి కథ అనేది చూద్దాం. ఓకే. అంటే సెట్స్ ఎందుకు రాయాలి? కంప్లీట్ గా ఉన్న డేటా సెట్ మొత్తం కాకుండా, అంటే ఎక్స్ప్రెషన్ లో వేరే క్లాస్ రాయటం. సపోజ్ ఇప్పుడు మనకి అన్ని కంట్రీస్ ఉన్నాయి, కానీ మనం ఓన్లీ యుఎస్ కంట్రీ సేల్స్ మాత్రమే చూడాలి చార్ట్ లో. ఎలా రాస్తాం? కంట్రీ సెట్ రాస్తాం. కంట్రీ సెట్ రాస్తాం. పలానా ఇయర్స్ లోనే చూడాలనుకో, పలానా ఇయర్స్ లో కంట్రీ యుఎస్ చూడాలనుకో, కంట్రీ యుఎస్ అని రాస్తాము, ఇయర్ సెట్ రాస్తాం. ఏ ఇయర్స్ రాయాలి అలా. అంటే కంప్లీట్ డేటా తీసుకోకుండా మనకు కావాల్సిన సెట్స్ ఎలిమెంట్స్ ని తీసుకొని డిఫైన్ చేయడానికి యూస్ చేసేదే సెట్ అనాలిసిస్. ఓకే. సో అది ఎలా చేస్తామో ఏంటి కథ అనేది చూడండి.
సో మనకు కావాల్సిన డేటా అనేది లోడ్ చేసాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అనాలిసిస్ అనేది ఏంటి అని అంటే ఇట్ కంటైన్స్ 3 కాంపోనెంట్స్. ఓకే, సెట్ అనాలిసిస్ అనేది 3 కాంపోనెంట్స్ కంటైన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఐడెంటిఫైయర్, సెట్ ఐడెంటిఫైయర్ అని అంటాం. రెండోది వచ్చేసి సెట్ మోడిఫైయర్. ఓకే, మూడోది వచ్చేసరికి ఏంటంటే సెట్ ఆపరేటర్. ఓకే, ఇలా 3 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట సెట్ అనాలిసిస్ లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడెంటిఫైయర్ విచ్ విల్ ఐడెంటిఫై ద సెట్. సెకండ్ వన్ ఈస్ మోడిఫైయర్ విచ్ మోడిఫైస్ ద సెట్. థర్డ్ వన్ ఈస్ సెట్ ఆపరేటర్. సెట్ ఆపరేటర్ అంటే ఏం లేదు, మనకి యూనియన్ ఇంటర్సెక్షన్ అవి ఉన్నాయి కదా, సేమ్ అవే అనమాట. యూనియన్ ఇంటర్సెక్షన్, దాని తర్వాత A-B ఉంటుంది కదా, సిమిలర్ గానే ఉంటుంది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అనాలిసిస్ అనేది ఏంటి, ఎక్కడ రాస్తాము ఏంటి కథ అంటే, సెట్ అనాలిసిస్ అనేది ఎక్స్ప్రెషన్స్ లో రాసేది. ఓకే, సో ఎక్స్ప్రెషన్ లో రాయాలి అని అంటే సెట్ అనాలిసిస్ కెన్ ఓన్లీ బి రిటర్న్ ఇన్సైడ్ అన్ అగ్రిగేషన్ ఫంక్షన్. ఓన్లీ అగ్రిగేషన్ ఫంక్షన్స్ లో మాత్రమే మనం సెట్ అనాలిసిస్ అనేది యూజ్ చేయగలం. వేరే ఏ ఫంక్షన్ లో మనం సెట్ అనాలిసిస్ అనేది యూజ్ చేయలేము. ఓకేనా, సో ఈ మెయిన్ కాన్సెప్ట్స్ అనమాట. బట్ లెట్ మీ open a document where I have everything. View material set. Yep. So yeah. So why use sets అనేది మనం ఎందుకు యూస్ చేస్తాము అనే దాని గురించి, సెట్స్ లెట్స్ యూ క్రియేట్ ఎ డిఫరెంట్ సెక్షన్. సో బేసిక్గా ఇప్పుడు మనకి సెట్ అనాలిసిస్ లేదనుకోండి, సెట్ అనాలిసిస్ ఫర్గెట్, మర్చిపోండి. నాకు ఇయర్ టు డేట్ సేల్స్ రాయాలంటే మనం రాస్తే మామూలుగా సమ్ ఆఫ్ సేల్స్ లో ఇయర్ టు డేట్ ఎక్స్ప్రెషన్ వస్తుందా? రాదు. రోలింగ్ 13 months సేల్స్ కావాలంటే వస్తుందా? రాదు. మాస్టర్ క్యాలెండర్ ఫ్లాగ్స్ డిరైవ్ చేస్తా. ఫ్లాగ్స్ ఎలా యూస్ చేస్తా, వేర్ కండిషన్ ఎలా పెడతా ఎక్స్ప్రెషన్ లో. మనం ఇప్పుడు చేసినది సమ్ ఆఫ్ సేల్స్, కౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడి, కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ప్రొడక్ట్ ఐడి, ఇవే రాసాం. కానీ రోలింగ్ 13 months ఎట్లా వస్తుంది, ఏ సెలెక్ట్ చేస్తే అది వస్తుంది కదా. ఓకేనా, సో ఇలాంటి వాటన్నిటిని అచీవ్ చేయడానికి కూడా మనం యూస్ చేసేది సెట్ అనాలిసిస్ అనమాట. ఓకే, సో సెట్ మోడిఫైస్ ద కంటెక్స్ట్ ఓన్లీ డ్యూరింగ్ ద ఎక్స్ప్రెషన్. ఓకే, సెట్ ఈస్ ఆల్వేస్ రిటర్న్ బిట్వీన్ కర్లీ బ్రాకెట్స్. సెట్ అనేది ఆల్వేస్ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో రాయాలి. ఏ సెట్ కెన్ మోడిఫై ద సెలెక్షన్ ఆఫ్ వన్ ఆర్ సెవరల్ డైమెన్షన్స్. అంటే ఏంటంటే డైరెక్ట్ గా మొత్తం తీసుకోకుండా కొన్ని తీసుకోవచ్చు అని అర్థం అనమాట. ఇదంతా రైట్ తీసుకోండి. సో ఐ విల్ start. Yeah, a set may be composed of 3. First one is identifier, second one is operator, third one is modifier. These 3 fields are optional. Of course, to write a set you will need to incorporate one or several of these fields అన్నమాట. అంటే ఏంటంటే 3 ఒకే ఎక్స్ప్రెషన్ లో రాయాల్సిన అవసరం లేదు, రిక్వైర్మెంట్ బట్టి రాస్తాం అనమాట. ఓకేనా, సో yeah. So we'll start with identifier. What is an identifier and how many kinds of identifiers that we have? We have a 0, we have 1, we have dollar, we have $1, you have $_1, you have bookmark and you have group name. So అసలు ఈ ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, ఏమవుతుంది ఏంటి అనేది వీల్ పని చేయట్లేదండి. My mouse got stuck, just give me a minute. No, remote. అది వేరే పోర్టల్ పెట్టినా. సో బేసికల్ హలో నాగేష్, కనెక్ట్ అవుతాడు లాగా.
బేసిక్గా మనం ఏ సెలెక్ట్ చేస్తే ఆ సెలక్షన్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి త్రూఅవుట్ ది అప్లికేషన్. ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీ ఒకటే వస్తుంది, అంతేనా? సో మనం అనుకున్న ఐడెంటిఫైర్స్ లో ఫస్ట్ ఐడెంటిఫైర్ ఏంటంటే డాలర్. ఓకే, సో ఎక్స్ప్రెషన్ లోనే రాస్తాం కాబట్టి లెట్ మీ ఓపెన్ ద ఎక్స్ప్రెషన్. సో సెట్ అనాలిసిస్ అనేది నేను ఏం సెలెక్ట్ చేసుకునేది నాకు ఏ సెలెక్ట్ చేసుకున్నా రిఫ్లెక్ట్ అవుతానన్నా అంతే. అసలు నేనేం చెప్పలా. మన బేసిక్ అసోసియేటివ్ నేచర్ ప్రకారం ఏంటంటే మనం ఏం సెలెక్ట్ చేసుకున్నా కూడా చార్ట్స్ లో అవి రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను. ఓకేనా? అయ్యా, సో మనం ఎక్స్ప్రెషన్ ఓపెన్ చేసాం. సో సమ్ ఆఫ్ సేల్స్. సో సెట్ అనాలిసిస్ అనేది ఎప్పుడు ఎక్కడ రాస్తాం అని చెప్పాను, ఇన్సైడ్ అన్ అగ్రిగేషన్ ఫంక్షన్. సో మనకి ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ అన్ అగ్రిగేషన్ ఫంక్షన్ ఉంది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ లోపల సెట్ అనేది దేంతో స్టార్ట్ దేంతో ఎండ్ అయింది చెప్పాను, కర్లీ బ్రాకెట్ స్టార్ట్ కర్లీ బ్రాకెట్ ఎండ్. ఓకేనా? ఈ రెండింటి మధ్యలో ఫస్ట్ ఐడెంటిఫైర్ ఏంటి, డాలర్. సో డాలర్ అని పెట్టా. ఓకే, అప్లై. వెరీ గుడ్. సో బేసిక్గా డాలర్ పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే మనం ఏం సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన కరెస్పాండింగ్ డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేనా? అంటే ఏంటి, డాలర్ అంటే ఏంటంటే కరెంట్ సెలక్షన్. ఓకే, మనం ఏం సెలక్షన్ అయితే చేస్తామో అదే సెలక్షన్ చార్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. డాలర్ ఈజ్ కరెంట్ సెలక్షన్. ఓకే, డాలర్ ఈజ్ కరెంట్ సెలక్షన్. బై డిఫాల్ట్ గా ఉండేది కూడా డాలరే. మనం డాలర్ రాసిన అదే, రాయకపోయినా అదే. డాలర్ అనేది బై డిఫాల్ట్ గా ఉండే ఐడెంటిఫైయర్. డాలర్ అంటే ఏంటి అని అంటే కరెంట్ సెలక్షన్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అది ఆ చార్ట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి ఇది అని అర్థం అనమాట. ఓకేనా? సెకండ్ ఐడెంటిఫైయర్ వచ్చేసరికి ఏంటి అని అంటే జీరో. జీరో అంటే ఎంటీ సెట్, ఏం రాదు. జీరో అంటే ఎంటీ సెట్ అని అర్థం. ఓకే, దాని తర్వాత 1 అంటే కంప్లీట్ అప్లికేషన్ అని అర్థం. అంటే ఏంటో చెప్తా కంప్లీట్ అప్లికేషన్ అంటే. సో దీనిలో ఇంకా కంప్లీట్ డేటా వెళ్ళిపోతుంది. ఇంకా వాట్ ఎవర్ యూ సెలెక్ట్ ఇంకేం రిఫ్లెక్షన్ అనేది ఉండదు. అర్థమవుతుందా? ఈ చార్ట్ లో ఇంకేం కంప్లీట్ డేటా, ఇంకేం సెలెక్షన్ చేసినా కానీ రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకు? 1 అని అంటే కంప్లీట్ డేటా, డాలర్ అంటేనేమో కరెంట్ సెలక్షన్. అంటే మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే అది ఆ చార్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. 1 అంటే కంప్లీట్ అప్లికేషన్, కంప్లీట్ డేటా. అంటే నువ్వు అంత డేటా వేర్ క్లాస్ లో రాసినట్టు అనుకో. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు సెట్ అనాలిసిస్ అనేది వేర్ క్లాస్ లాగా. వేర్ క్లాస్ లో రాసి డేటా ఫిల్టర్ చేసినట్టు. వేర్ డేటా ఈక్వల్స్ టు కంప్లీట్ డేటా అని రాసావు. అంటే ఏంటి, నువ్వు కంప్లీట్ డేటా చార్ట్ లో ఇచ్చినప్పుడు నువ్వు ఇంకేం సెలెక్ట్ చేసినా అన్నీ అదే ఉంటుంది, రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనం వేర్ క్లాస్ లో కంప్లీట్ డేటాని ఇచ్చాం కాబట్టి. సో అది 1. దాని తర్వాత సో $1 $_1 అని కొన్ని ఉంటాయి. లైక్ $1 అని అంటే ఏంటి అంటే ప్రీవియస్ సెలక్షన్. అసలు వాడము బేసిక్ గా. $1 $_1. $1 అంటేనేమో ప్రీవియస్ సెలక్షన్. అంటే మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెళ్తాం చూసావా సెలక్షన్స్ లో. సో అదనమాట. ఇది అసలు వాడడం. $1 అంటే నెక్స్ట్ సెలక్షన్. ఒకసారి ప్రీవియస్ వెళ్తే నెక్స్ట్ సెలక్షన్ అనమాట. సో యూ నాట్ యూస్ దిస్. నెక్స్ట్ ఏంటి, బుక్ మార్క్ గ్రూప్. సో బుక్ మార్క్ అంటే ఏంటి అని అంటే, బుక్ మార్క్ చెప్పానా, కొన్ని సెట్ ఆఫ్ సెలక్షన్స్ చేసి బుక్ మార్క్ క్రియేట్ చేస్తాం. అంటే చూద్దాం. సో 2011 లో నాకు బెలారస్, బల్గేరియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్ ఈ కంట్రీస్ కి సేల్స్ కావాలి చార్ట్ లో. సో నేనేం చేస్తున్నాను, బుక్ మార్క్ క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి ఏం ఇస్తున్నాను అంటే ఐడి బుక్ మార్క్ 1 అని ఇచ్చా. ఓకేనా? సో క్రియేట్ చేయలేదా, వెళ్ళేసి క్రియేట్ న్యూ బుక్ మార్క్ 1 అని ఇచ్చా. ఓకేనా? క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత ఏం జనరల్గా మనం బుక్ మార్క్ అప్లై చేయాలంటే బుక్ మార్క్ వెళ్ళిపోయి బుక్ మార్క్ క్లిక్ చేస్తే అప్లై అయిపోద్ది, అంతే కదా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సెట్ అనాలిసిస్ లో ఐడెంటిఫైర్ ఏం రాస్తాను, 1. బి స్మాల్ ఇచ్చాను. సో వచ్చిందా? ఆ 5 కంట్రీస్ ఆ ఇయర్లో. అర్థమవుతుందా? అంటే నీకు అదే అది కాదు చెప్పడం కోసం నేను సేమ్ చార్ట్ మళ్ళీ వితౌట్ ఐడెంటిఫై క్రియేట్ చేసుకొని చూపిస్తాను. కంట్రీ సేల్స్
సో బేసిక్ ఏంటి, బుక్ మార్క్ అప్లై చేస్తే మారిపోయింది కదా, ఇటు సేమ్ వచ్చిందా, అర్థమవుతుందా? సో మన సెలక్షన్ బుక్ మార్క్ కూడా ఏం చేయొచ్చు, దీంట్లో వాడుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఐడెంటిఫైర్స్ మన మెయిన్ గా ఉండే ఐడెంటిఫైర్ ఏంటంటే $1 బుక్ మార్క్. ఇవి 3 మెయిన్, మిగతా అన్ని లైట్. అంటే ఇంకొకటి ఉంటుంది, గ్రూప్ అని ఉంటుంది, అది ఆల్టర్నేట్ స్టేట్స్ అన్ని కూడా ఒకేసారి చెప్తాను కాబట్టి ఆల్టర్నేట్ స్టేట్స్ వచ్చినప్పుడు చెప్తాను. సో దీంట్లోనే చెప్పాను, సెట్ అనాలిసిస్ లాస్ట్ లో చెప్తా ఆల్టర్నేట్ స్టేట్స్ అంటే ఏంటి, ఎందుకు వాడతాము, అదంతా కూడా. సో ఈ ఐడెంటిఫైర్స్ అనే అర్థమైనవి. డాలర్ అంటే ఏంటి, 1 అంటే ఏంటి, బుక్ మార్క్ అంటే ఏంటి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా హేమంత్? డాలర్ కరెంట్ సెలెక్షన్, 1 కంప్లీట్ డేటా, బుక్ మార్క్ ఏంటంటే బుక్ మార్క్. అన్నా అర్థమైందా? అర్థమైందన్నా. మరి అర్థమైందని అడిగినప్పుడు రెస్పాన్స్ ఇవ్వండి, పేరు పెట్టి పిలవాలంటే కష్టంగా. ఓకే అన్న, అది ఏదో చెప్తున్నారు కదా అందుకని ఆగానన్నా. ఏం చెప్పట్లే. ఓకే, సో బేసిక్ గా ఇవి ఐడెంటిఫైయర్స్. ఓకే, సో వాటికి ఎగ్జాంపుల్స్ ఈ డాక్యుమెంట్ షేర్ చేస్తాను మీతోటి. సో దానికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, గ్రూప్ 1 డాలర్ సేల్స్, 1 సేల్స్ ఇట్లా. ఓకే, దాని తర్వాత ఆపరేటర్స్ మనం లాస్ట్ లో చెప్పుకుంటాం. సో నెక్స్ట్ మాడిఫైయర్స్. సో మాడిఫైయర్ అంటే జనరల్ గా అర్థం ఏంటి, ఏదైనా మాడిఫై చేయడానికి, అంతే కదా. సో ఇప్పుడు కంప్లీట్ సెట్ ఇవ్వకుండా మనం దాన్ని మాడిఫై చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు కంట్రీ సేల్స్ ఉన్నాయి అనుకో, కంప్లీట్ కంట్రీ ఇవ్వకుండా మనం ఏం చేస్తాం, సపోజ్ కొన్ని కంట్రీస్కి ఇవ్వాలనుకో, యుఎస్ఓ యూకేనో అట్లా ఇవ్వాలంటే మనం దాన్ని మాడిఫై చేసినట్టు, అంతే కదా. సెట్ని మాడిఫై చేసినట్టు, ఇందాక సెట్స్ ఇచ్చే కదా, A = 1 2 3 4 అని. సో 1 2 3 4 ఇవ్వకుండా మనం ఏమైనా మాడిఫై చేస్తున్నాం, నాకు కావాల్సిన ఓన్లీ 1 2 1. సో ఆ మాడిఫై చేయడానికి యూజ్ చేసేదే మాడిఫైయర్స్. సో సెట్ మాడిఫైయర్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ లెస్ దాన్, ఎండ్స్ విత్ గ్రేటర్ దాన్, సింపుల్. యా, సో ఇక్కడ సో ఈ బుక్ మార్క్ అనేది తీసేస్తున్నాను. ఓకే, ఐడెంటిఫైర్ డైరెక్ట్ బై డిఫాల్ట్ రాసిన అయిపోయినా డాలర్. ఓకే, మాడిఫైయర్ రాస్తున్నా, లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఓకే, సో దేన్ని మాడిఫై చేద్దాం ఇప్పుడు అంటే మాడిఫై చేస్తున్నా. సో కంట్రీ సెట్ రాయాలంటే దేంట్లో రాయాలి, వాల్యూస్ దేంట్లో ఇవ్వాలి, కర్లీ బ్రాకెట్స్ లో ఇవ్వాలి. కంట్రీ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్ స్టార్ట్, కర్లీ బ్రాకెట్ ఎండ్. ఈ మధ్యలోనే కదా ఇవ్వాల్సింది, మనం ఇచ్చేది స్ట్రింగ్ కదా. సో స్ట్రింగ్ అంటే సింగిల్ కోట్స్. సో USA ఇచ్చా, కామా మళ్ళీ ఇంకొక వాల్యూ ఇస్తున్నా, ఆస్ట్రేలియా, కామా బెనియా. అర్థమైందా నేనేం చేశాను, అప్లై వచ్చినాయా, USA, అల్బేనియా, ఆస్ట్రేలియా. ఇంకొక సెట్ కూడా ఇవ్వచ్చు. ఇంకొక సెట్ కూడా అంటే ఏంటి, కామా ఈ కంట్రీ సెట్ రాసాను, దాని తర్వాత ఇది కూడా మాడిఫై చేయాలనుకుంటున్నా, ఇయర్ ఈక్వల్స్ టు, దానికి మళ్ళీ సెపరేట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇచ్చే పని లేదు, లోపల రాయొచ్చు మల్టిపుల్ ఫీల్డ్స్ ని. సో ఇయర్ ఈక్వల్స్ టు మళ్ళీ సేమ్ కర్లీ బ్రాకెట్స్ లో 2011, మన డేటా 11 వరకు 14 ఇస్తా. సో ఇది నెంబర్ కాబట్టి డైరెక్ట్ గా మనం పాస్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ రెండింటిలో ఓన్లీ యూఎస్ఏకి మాత్రమే సేల్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశాను, కంట్రీ ఈక్వల్స్ టు USA, అల్బేనియా, ఆస్ట్రేలియా అని ఇచ్చాను. ఇయర్ ఈక్వల్స్ టు 2011, 2010 అని ఇచ్చాను. ఓకేనా, అర్థమైంది కదా ఇక్కడ వరకు. సో ఇవి నోన్ మెంబర్స్ అనమాట. నోన్ మెంబర్స్ అంటే ఏంటి అని అంటే తెలిసిన వాల్యూస్ మనం ఇచ్చామని. లేదు నీకేంటంటే నీకు అన్ని కావాలి, ఇయర్ లో మొత్తం కావాలనుకో, స్టార్ అని ఇచ్చావు. స్టార్ అని ఇస్తే ఏంటి, అన్ని ఇయర్స్ లో వచ్చేస్తాయి. అర్థమవుతుందా. సపోజ్ ఇప్పుడు 2007 సెలెక్ట్ చేసావు, ఏమైనా చేంజ్ అయింది ఇక్కడ, 10 సెలెక్ట్ చేసావు, ఏమైనా చేంజ్ అయింది ఇక్కడ, ఎందుకు కాలేదు, ఇయర్ ఈక్వల్స్ టు రాసావు, వేర్ కండిషన్ లో ఆల్ రాస్తే అర్థమైంది, అన్ని ఇయర్స్ వస్తాయి. అన్ని ఇయర్స్ వేర్లో తీసుకుంటే మళ్ళీ ఇక్కడ సెలెక్షన్ చేస్తే ఇయర్స్ రిఫ్లెక్ట్ అయితే అర్థమవుతుందా. అక్కడ స్టార్ రాసాం, స్టార్ రాయకుండా ఓన్లీ ఒకటి రాస్తే వేరు, ఒకటి రాసినా ఏది రాసినా నువ్వు వేరు క్లాస్ లో రాస్తున్నావు. నువ్వు వేరు క్లాస్ లో ఒకటి ఇచ్చావనంటే అర్థం ఏంటి, ఇంకా అది సెపరేట్ తీసుకోమని. అంటే ఇప్పుడు నేను కంట్రీస్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనుకో, ఆఫ్ఘనిస్తాన్ సెలెక్ట్ చేసుకుంటే ఏడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వస్తే ఇంకా యూజ్ ఏముంది, మనం వేర్ కండిషన్ రాసి మనం వేర్ కండిషన్ రాస్తున్నాం అంటే ఏంటి, ఇంకేం రావద్దని. మనం ఏదైతే సెలక్షన్స్ చేసుకుంటామో అవే రావాలి అని అనేది మనం వేర్ కండిషన్ రాసేది. సో నోన్ మెంబర్స్ రాసాం, అర్థమైందా. అంటే ఏంటి, మనకి తెలిసిన వాటికని
దానికి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మాడిఫైర్ అంటే ఏంటంటే ఇది అన్నమాట. ఆల్ మెంబర్స్ అంటే ఏంటి? స్టార్. ఓకే, న్యూమరిక్ వాటికి డైరెక్ట్ స్టార్ అని ఇస్తాం. ఓకే, స్ట్రింగ్ కి ఏమో డబుల్ కోట్స్ లో స్టార్ అని ఇస్తాం. ఓకే, స్టార్ కి ఉన్న ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే ఈక్వల్స్ టు అని రాసి వదిలేయటం అనమాట. అర్థమైందా? సో నేను ఇప్పుడు ఇయర్ ఈక్వల్స్ టు అని రాసి వదిలేసాను కదా. లెట్ మీ డూ వన్ థింగ్. సో ప్రజెంటేషన్ లో వాల్యూ లేబుల్స్ ఎంటర్నింగ్ ఇట్. ఓకే, సో నేను సెట్ అనాలిసిస్ లో ఇప్పుడు నేను ఏం చేశాను? ఇయర్ ఈక్వల్స్ టు స్టార్ అని రాశాను. ఓకే, స్టార్ అని రాకుండా మనం ఏం చేయొచ్చు? ఈక్వల్స్ టు అని వదిలేసిన అది ఎంటర్ డేటా అనే అర్థం. అదవుతుందా? ఈక్వల్స్ టు అన్నా లేదా స్టార్ అన్నా ఒకటే, బట్ మరి డిఫరెన్స్ ఉండాలి కదా. ఏదో ఒకటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈక్వల్స్ టు కి స్టార్ కి, స్టార్ అంటే ఆల్ నాన్ నల్ వాల్యూస్. అదవుతుందా? ఆల్ నాట్ నల్ వాల్యూస్. ఈక్వల్స్ టు అంటే ఆల్ వాల్యూస్. సో డిఫరెన్స్ ఇక్కడ చెప్తారు. సో స్టార్టింగ్ ఇలా అయినా రాయొచ్చు, న్యూమరిక్ ఫీల్డ్కి ఇలాగైనా రావచ్చు, ఈక్వల్స్ టు అని రాయొచ్చు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ ఆల్ మెంబర్స్ ఆఫ్ వన్ డైమెన్షన్ యూ కెన్ రైట్ ఎట్ ద రైట్ ఆఫ్ అన్ ఈక్వల్ సైన్. అంటే స్టార్ రాసినా కానీ, డబుల్ కోట్స్ లో స్టార్ రాసినా కానీ, సెలెక్ట్ ఆల్ మెంబర్స్ ఎక్సెప్ట్ నల్. ఓకేనా? అదే ఈక్వల్స్ టు రాసామనంటే ఇంక్లూడింగ్ నల్ వాల్యూస్ అనమాట. నల్ వాల్యూస్ కూడా కావాలి అంటే మనం ఈక్వల్స్ టు రాస్తాము. స్టార్ అంటే ఏంటంటే నల్ వాల్యూస్ లేకుండా ఓన్లీ పాసిబుల్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేయాలి అంటే కన్సిడర్ చేయాలి అని అంటే స్టార్ అని చెప్పి రాస్తాం. అది డిఫరెన్స్ బిట్వీన్ ఈక్వల్స్ టు స్టార్. సో ఈ స్టార్ అనేది న్యూమరిక్ వాటికి ఏమో డైరెక్ట్ గా స్టార్ అని రాయొచ్చు, టెక్స్ట్ వాటికి ఏమో డబుల్ కోట్స్ లో స్టార్ అని రాయొచ్చు. ఓకే, సో వాటి కింద ఎగ్జాంపుల్స్ ఇస్తారు చూడు. ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ బట్ వన్ కేటగిరీ. మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ రావాలి కానీ ఒక కేటగిరీలో మ్యానుఫ్యాక్చరర్స్ రావాలి. ఏమి ఇచ్చారు? మ్యానుఫ్యాక్చరర్ డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు స్టార్, ఎందుకంటే అన్ని మ్యానుఫ్యాక్చర్ రావాలి కాబట్టి. కేటగిరీ వచ్చేసరికి ఓన్లీ ఏసీసీ అనే కేటగిరీ రావాలి. సో ఇదే వేరే విధంగా ఎట్లా రాశాడు? మ్యానుఫ్యాక్చరర్ డిస్క్రిప్షన్ ఈక్వల్స్ టు అని రాసి వదిలేశాడు, కేటగిరీ ఈక్వల్స్ టు ఏసీసీ అని రాశాడు. అర్థమైందా? సేమ్ డే మల్టిపుల్ వేస్ లో అప్రోచ్ అనమాట. ఇక్కడ టేక్ కేర్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ క్రియేటెడ్ సెవరల్ లిస్ట్ బాక్సెస్ ఆన్ ద సేమ్ లాజిక్ డైమెన్షన్. అంటే ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఇయర్ ఈక్వల్స్ టు 2012 అని రాసామనుకో, అంటే ఏమవుతుంది? విల్ గెట్ ద ఇయర్ 2012 బట్ ఓన్లీ ఫర్ ద మంత్ దట్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఇన్ ది ఫిల్టర్. అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇయర్ మంత్ అని ఫిల్టర్స్ ఉన్నాయి. ఇయర్ ఈక్వల్స్ టు 2012 అని రాసి వదిలేసామనుకో, అప్పుడు కంప్లీట్ ఇయర్ రాదు. నీకు రావటం కంప్లీట్ ఇయర్ వస్తుంది, కానీ మంత్ వేసి సెలెక్ట్ చేసుకుంటే ఆ మంత్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇయర్ ఉందా, ఇదే మంత్ అనుకో, కంట్రీ అనేది మంత్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే, ఇక్కడ దీని బదులు ఈక్వల్స్ టు సో 2011 అని ఇచ్చా. మంత్ అనేది తీసుకోవాలి, జస్ట్ ఇయర్ ఈక్వల్స్ టు 2011 అని ఇచ్చా. ఓకేనా? సో ఏమొచ్చింది? 2011 లో ఉన్న కంట్రీస్ మొత్తం వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీ వస్తుంది. అంతేనా? అర్థమైందా? అదే ఇక్కడ ఇయర్ ఈక్వల్స్ టు 2011 కామా కంట్రీ ఈక్వల్స్ టు అని ఇచ్చామనుకో, ఏమద్ది? ఇయర్ ఈక్వల్స్ టు 2011 ఇచ్చి కంట్రీ ఈక్వల్స్ టు అని ఇస్తే ఏమొస్తుంది? అన్ని కంట్రీస్ కి 2011 సేల్స్ రావాలి. నాకు వచ్చింది అదే కదా. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఒకసారి చెప్పన్నా. ఇప్పుడు ఇందాక ఏమి ఇచ్చాను? ఇయర్ ఈక్వల్స్ టు 2011 మాత్రమే ఇచ్చా. అప్పుడు ఏమొస్తాయి? 2011 అన్ని కంట్రీస్ సేల్స్ ఆ ఇయర్ లో ఉన్నాయి. కానీ ఈ కంట్రీ అని సెలెక్ట్ చేసుకుంటే ఏమైంది? ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీ మారింది. అంతేనా? కానీ నీకు ఆ కంప్లీట్ ఇయర్ డేటా రావాలి అని అంటే ఈ మంత్ ఈక్వల్స్ టు అని కూడా రాస్తేనే నీకు ఏ సెలెక్షన్స్ చేసినా మారకుండా కంప్లీట్ ఇయర్ డేటా వస్తుంది. ఓన్లీ ఇయర్ ఒక్కటి కండిషన్ రాసావు అని అంటే మంత్ మారిస్తే ఆ మంత్ కి సేల్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు అంటే, టేక్ కేర్ ఇఫ్ యూ హ్యావ్ క్రియేటెడ్ సెవరల్ లిస్ట్ బాక్సెస్. లిస్ట్ బాక్స్ అంటే ఫిల్టర్స్ అనుకో, ఆన్ ద సేమ్ లాజికల్ డైమెన్షన్ లైక్ టైమ్. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫిల్టర్ ఫర్ మంత్ అండ్ వన్ ఫర్ ఇయర్, ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ యూజర్ కెన్ సెలెక్ట్ ఆన్ బోత్ ఫీల్డ్స్ అండ్
therefore limit the scope of time by these two fields. అంటే check the difference between the two sets. ఏమి ఇచ్చాడు ఫస్ట్ year equals to 2012 అని ఇచ్చాడు. ఇదేం చెప్పాడు, will get the year 2012 but only for the months that have been selected in the filter. అంటే మన ఫిల్టర్ లో ఏ మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ మంత్స్ కి మాత్రమే ఆ ఇయర్ లో 2012 లో వస్తుంది అనమాట. దిస్ ఈస్ నాట్ టోటల్ ఇయర్ ఆఫ్ 2012, టోటల్ ఇయర్ కాదు, ఎందుకంటే మంత్ సెలెక్ట్ చేసుకుంటే మారింది కాబట్టి. కింద చూడు, మంత్ ఈక్వల్స్ టు ఇచ్చేసి వదిలేసి ఇయర్ ఈక్వల్స్ టు 2012 అని గెటెడ్, విల్ గెట్ ఆల్ మంత్స్ ఆఫ్ ఇయర్ 2012. నువ్వు సెలెక్షన్ చేసినా గానీ ఏమి కాదు, రిఫ్లెక్ట్ అవ్వదు. సో అర్థమైందా? సో ఇదన్నమాట. ఈచ్ టైమ్ యూ హ్యావ్ ఎ హైరార్కికల్ డైమెన్షన్ అండ్ డిస్ప్లే సెవరల్ ఫిల్టర్స్. టేక్ కేర్ టు రీసెట్ టు ఆల్ every dimension except the one you want to select by setting a value of one. అంటే ఇది ఏం చెప్తున్నాడు అంటే, సో బేసిక్ గా మనకి మల్టిపుల్ ఫిల్టర్స్ ఉన్నప్పుడు యూజర్స్ దేని మీద అయితే సెలెక్ట్ చేసుకుంటాడో దాని మీద మనం సెలెక్షన్ ఇవ్వాలి. మిగతా అన్ని కూడా ఏం చేయాలి, సెలెక్షన్స్ అనేది ఈక్వల్స్ టు పెట్టి వదిలేయాలి. అప్పుడేమవుతుంది, అది సెలెక్ట్ చేసుకున్నాక చేంజ్ అవ్వదు, మనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ వస్తుంది. సో అది ఇది చెప్తాను, ఈక్వల్స్ టు కంటెక్స్ట్ లో చెప్పేది, ఈక్వల్స్ టు స్టార్ చెప్పేది. ఎవరో మ్యూట్ చేయండి. సో అర్థమైంది ఇది. బేసిక్ గా ఏంటి అని అంటే ఈక్వల్స్ టు అనేది ఎలా యూజ్ చేస్తాం అనేది ఇది అనమాట ఎగ్జాంపుల్. సో నోన్ మెంబర్స్ అంటే ఏంటి, ఇందాక నేను చెప్పింది ఆల్రెడీ. సో డైమెన్షన్ ఈక్వల్స్ టు మెంబర్ 1 మెంబర్ 2 లైక్ దట్. సో ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి 3 ఇచ్చాడు. ఇక్కడ డౌట్ రావచ్చు, ఇదేంటన్నా టెక్స్ట్ కదా, సింగిల్ కోట్స్ లో ఎవరైనా ఏంటన్నా. సో బేసిక్ గా ఏంటంటే ఇఫ్ దర్ ఇస్ నో స్పెషల్ క్యారెక్టర్ లేనప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా కూడా రాసుకోవచ్చు. సింగిల్ కోట్స్ పెట్టినా ఓకే, డబుల్ కోట్స్ పెట్టినా ఓకే, దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టినా ఓకే, అసలేం పెట్టకపోయినా ఓకే, స్పెషల్ క్యారెక్టర్ లేనప్పుడు. కానీ స్ట్రింగ్స్ లో అప్పుడప్పుడు ఏముంటుందో తెలియదు కాబట్టి యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ మనం డబుల్ కోట్స్ లో పెట్టేసి ఇచ్చేస్తాం అనమాట. సో అదే మనకి ఇక్కడ చెప్తారు చూడండి. సో ఇన్ ద గ్లోబల్ సింటాక్స్ ఎలా ఉంది, సమ్ ఆఫ్ సేల్స్ లోపల సెట్ అనాలిసిస్ స్టార్ట్, సెట్ అనాలిసిస్ క్లోజ్, మాడిఫైర్ స్టార్ట్, మాడిఫైర్ ఎండ్, లోపల దిస్ ఇస్ డైమెన్షన్ నేమ్ ఈక్వల్స్ టు సెట్ లో వాల్యూస్. ఓకే, సో ప్లీజ్ నోట్ దట్ the selection may be the current one, $sign, the database one, a bookmark. సింటాక్స్ ఒకసారి చెప్పు, గ్లోబల్ సింటాక్స్. నువ్వు మధ్యలో వచ్చావన్నా? ఓకే, సో సెట్ అనాలిసిస్ అనేది ఏంటంటే ఆల్వేస్ అగ్రిగేషన్ ఫంక్షన్ లోపల మాత్రమే రాస్తాం, లైక్ సేల్స్, సమ్, యావరేజ్, మినిమమ్, మాక్సిమం, కౌంట్ అనే దాంట్లో. సో సింటాక్స్ ఏంటి అని అంటే ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్సైడ్ అన్ అగ్రిగేషన్ ఫంక్షన్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ కర్లీ బ్రాకెట్, ఎండ్స్ విత్ కర్లీ బ్రాకెట్. ఓకే, సో సెట్ అనాలిసిస్ అనేది కూడా ఎప్పుడు కర్లీ బ్రాకెట్స్ మధ్యలో మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ దట్ నీకు మళ్ళీ వీడియో చూస్తే అర్థమవుతుంది. బేసిక్ గా సెట్ అనాలిసిస్ అంటే 3 ఉంటాయి అనమాట, సెట్ ఐడెంటిఫైర్, మాడిఫైర్, ఆపరేటర్ అనేది. సో ఐడెంటిఫైర్ ఆల్రెడీ చెప్పాను, మాడిఫైర్ లో ఉన్నాను. మాడిఫైర్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ లెస్ దాన్ సింబల్, ఎండ్స్ విత్ గ్రేటర్ దాన్ సింబల్. సో ఎప్పుడైనా సరే సెట్ అనాలిసిస్ రాస్తున్నాము అని అంటే మనం ఏంటంటే కర్లీ బ్రాకెట్స్ తోటి స్టార్ట్ అయింది, కర్లీ బ్రాకెట్ పక్కనే మాడిఫైర్ ఉంటే, అంటే మాడిఫైర్ అంటే ఏం లేదు, ఏదైనా ఫీల్డ్ మీద మనం వేర్ క్లాస్ అప్లై చేసేటట్లయితే ఈ సింబల్ ఉంటుంది. అంటే కర్లీ బ్రాకెట్ లెస్ దాన్ ఆ ఫీల్డ్ నేమ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రాకెట్ లో ఆ ఫీల్డ్ ఏ వాల్యూస్ అయితే మనం ఇవ్వాలో అవి, దాని తర్వాత గ్రేటర్ దాన్ సెట్ క్లోజ్. సో ఇది గ్లోబల్ సింటాక్స్. నువ్వు ఈ వీడియో చూస్తే మళ్ళీ నీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, చూస్తాను. ద సెలక్షన్ మే బి ద కరెంట్ వన్, $, అవ్వచ్చు, 1 అవ్వచ్చు, బుక్ మార్క్ అవ్వచ్చు, గ్రూప్ అవ్వచ్చు. ద కరెంట్ సెలక్షన్ ఈస్ బై డిఫాల్ట్ అనమాట. అంటే నువ్వు ఎవరు అయిపోతే ఏమొస్తుంది, $. వస్తుంది అని ఇచ్చాడు. దెర్ ఈస్ నో కామా బిట్వీన్ ద సెట్ అండ్ మెజర్ నేమ్. అంటే ఇక్కడ లాస్ట్ లో ఇక్కడ మనం రాసి సెట్ అనేది రాసి సమ్ ఆఫ్ సేల్స్ రాసి అని చూడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు అని అంటే ఇక్కడ సెట్ పక్కన కామా పెట్టొద్దు అని చెప్తున్నాడు. దెర్ ఈస్ నో కామా, డైరెక్ట్ ఇది సింటాక్స్. ఓకే, దాని తర్వాత ద డైమెన్షన్ ఆర్ ద మెజర్ నేమ్ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ద బ్రాకెట్స్ ఇఫ్ ద నేమ్ కంటైన్స్ ఏ స్పెషల్ క్యారెక్టర్ లైక్ ఏ స్పేస్ ఆర్ హైఫన్. అంటే యూఎస్ఏ, ఆహా, డైమెన్షన్ ఏమంటే యూఎస్ఏ అంటే డైమెన్షన్ నేమ్ యూఎస్ఏనా? డైమెన్షన్ నేమ్ వాల్యూ యూఎస్ఏ, నేనేమన్నా నేమ్ కంట్రీ స్పేస్ ఏదైనా ఉంటే
ఎట్లాగా అంటే సపోజ్ ఇప్పుడు కస్టమర్ ఐడి ఉంది కదా మనకి, సో కస్టమర్ ఐడి, సో స్పేస్ ఉంది కాబట్టి ఏం చేసాం, స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టాం. అది వాడు చెప్తుంది. ఓకే, మెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ ఇంటూ కర్లీ బ్రాకెట్స్. మెంబర్స్ అంటే ఏంటి, యుఎస్ఏ కానీ 2011 కానీ ఇప్పుడు 2010 కానీ ఇట్లాంటివి మెంబర్స్ అన్ని కూడా మనం కర్లీ బ్రాకెట్స్ లో పెట్టాలి. వాట్ ఎవర్ ద వే దే ఫైండ్ దెమ్ బై నేమ్ బై సెట్ స్ట్రింగ్ ఆఫ్ ఫంక్షన్. నేమ్డ్ మెంబర్స్ ఆర్ సెపరేటెడ్ విత్ ఏ కామా. నేమ్డ్ మెంబర్స్ అంటే ఫీల్డ్ నేమ్స్ అన్నమాట, అంటే కంట్రీ, ఇయర్ అట్లా రెండు రాసినప్పుడు ఏం చేసాం ఇందాక, ఎస్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కామా పెట్టాం కదా, కామా పెట్టి సెపరేట్ చేయాలి. దాని తర్వాత న్యూమరిక్ మెంబర్స్ నేమ్స్ ఆర్ నాట్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్. అంటే ఇయర్ వచ్చినప్పుడు న్యూమరిక్స్ వచ్చినాయి కదా, అది సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ మెంబర్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇంటూ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ బట్ నాట్ నెసెసరీలీ ఇఫ్ దే డు నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్ లైక్ స్పేసెస్. అంటే మెంబర్స్ అంటే టెక్స్ట్ వాల్యూస్ కూడా మనం పెట్టాలన్న రూల్ ఏం లేదు. వాటి వాల్యూస్ మధ్య స్పెషల్ క్యారెక్టర్స్ లేకపోతే మనం పెట్టాల్సిన రూలే లేదు, కానీ పెడతాం ఎందుకంటే అది బెస్ట్ ప్రాక్టీస్. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ చూడు, డబుల్ కోట్స్ లో పెట్టాడు, నెంబర్స్ అయితే డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఓకే, ఇఫ్ యూ డు నాట్ రైట్ ఎనీథింగ్ బిట్వీన్ ద కర్లీ బ్రాకెట్స్ ద సెట్ ఈజ్ ఎంప్టీ. అంటే ఏంటి, కర్లీ బ్రాకెట్స్ ఇచ్చేసి ఏం తీసుకోలేదు అనుకో అంటే ఎంటీ తీసుకుంటుంది. ఎంటీ రికార్డ్ తీసుకుంటే ఏమొచ్చింది, చార్ట్ ఏం రాదు. అర్థమైందా, మెంబర్స్ ఏదో ఒకటి ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎంటీ ఇవ్వడం వల్ల ఏమొచ్చింది అంటే ఇది 0 అయిపోయినట్ట, టోటల్ 0 అయిపోతుంది, ఏం రాదు, ఎవరు లేరు కాబట్టి. ఓకేనా, సో ఇఫ్ వీ కంప్యూట్ సమ్ ఫ్లాగ్స్ 1 or 0 అకార్డింగ్ టు టెస్ట్ ఇన్ టు ద స్క్రిప్ట్ we may use them easily in the set analysis. నేను మనం చేసాం కదా ఇయర్ టు డేట్ ఫ్లాగ్, లాస్ట్ ఇయర్ టు డేట్ ఫ్లాగ్, అలా ఫ్లాగ్స్ కనుక బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేసుకుంటే ఫ్రంట్ ఎండ్ లో ఈజీగా వాడొచ్చు అని చెప్పేసి చెప్పాడు. ఓకే, సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్. క్లిక్ వ్యూ ఆర్ క్లిక్ సెన్స్ యాక్సెప్ట్స్ 3 syntaxes ఫర్ టెక్స్ట్. యూ మే రైట్ డబుల్ కోట్స్ లో రాయొచ్చు, సింగిల్ కోట్స్ లో రాయొచ్చు, స్క్వేర్ బ్రాకెట్ లో రాయొచ్చు. అండ్ బికాస్ దేర్ ఇస్ నో స్పెషల్ క్యారెక్టర్ ఇన్ దిస్ మెంబర్ నేమ్ ఐ మే రైట్ ఇన్ ద ఫోర్త్ వే కూడా ఎలా రాయొచ్చు, ఏంటి ఏం లేకుండా కూడా రాయొచ్చు. దిస్ టెక్నిక్ ఈస్ వెరీ యూస్ఫుల్ వెన్ వీ ఇంక్లూడ్ ఏ ఫంక్షన్ ఇంక్లూడింగ్ ఏ సెట్ ఇంటూ ఏ మోర్ గ్లోబల్ సెట్. అంటే ఫంక్షన్స్ యూస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అని. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఫస్ట్ ఐడెంటిఫైర్ డాలర్, ఐడెంటిఫైర్స్ $1, బుక్ మార్క్ 0, గ్రూప్ అనేది తర్వాత చెప్తా. సో వీటి వరకు డాలర్ అంటేనేమో కరెంట్ సెలక్షన్, 1 అంటేనేమో కంప్లీట్ డేటా ఆల్ సెలక్షన్స్ అని చెప్పుకోవచ్చు, 0 అంటేనేమో 0 నో డేటా. దాని తర్వాత మనకు ఇంకోటి ఏంటంటే బుక్ మార్క్ అనమాట, బుక్ మార్క్ ఐడి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ మాడిఫైర్స్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామని అంటే ఏదైనా సెట్ ని మాడిఫై చేయాలి అని అంటే అన్ని కంట్రీస్ కాకుండా ఓన్లీ కొన్ని కంట్రీస్ తీసుకోవటం, లేదా అన్ని ఇయర్స్ కాకుండా ఓన్లీ కొన్ని ఇయర్స్ తీసుకోవటం, ఇలా ఎప్పుడన్నా మనం సెట్ ని మాడిఫై చేయాలి అని అనుకున్నప్పుడు మాడిఫైర్స్ అనేది యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అనాలిసిస్ అనేది మనం అగ్రిగేషన్ ఫంక్షన్స్ లో మాత్రమే యూస్ చేస్తాం. Set always starts with a curly bracket, ends with a curly bracket, and modifier always starts with less than symbol and ends with greater than symbol. Okay, so and ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెట్ అనాలిసిస్ దానికి మెజర్ నేమ్ లాస్ట్ లో ఉంటుంది కదా, సేల్స్ దానికి మధ్య కామా ఉండదు. ఓకే, నోన్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు అంటే ఇయర్ ఈక్వల్స్ టు 2010 11 అలా ఇచ్చేటప్పుడు మనం సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నెంబర్ కాబట్టి. టెక్స్ట్ వాల్యూస్ పెట్టేటప్పుడు మాత్రమే సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ స్క్వేర్ బ్రాకెట్స్ లో కానీ పెడతాము. ఒకవేళ వాటి మధ్య స్పెషల్ క్యారెక్టర్ లేకపోతే డైరెక్ట్ గా ఏమి లేకుండా కూడా పెట్టొచ్చు. ఓకేనా, సో స్టార్ అంటేనేమో ఆల్ వాల్యూస్ నాట్ నల్ వాల్యూస్, ఈక్వల్స్ అని పెడితేనేమో ఆల్ వాల్యూస్. నువ్వు ఎప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ కనుక ఈక్వల్స్ టు అని కానీ స్టార్ కానీ డిఫైన్ చేసావు అని అంటే నువ్వు ఆ ఫీల్డ్ మీద ఏమైనా సెలెక్ట్ చేసినా కానీ సెలక్షన్స్ అనేవి చార్ట్ లో రిఫ్లెక్ట్ అవ్వవు. ఓకేనా, నీకు రిక్వైర్మెంట్స్ ఇస్తాడు అనమాట. ఏం చెప్తాడంటే, సో నాకు ఇప్పుడు 3 ఫిల్టర్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఒకటి, కస్టమర్ ఒకటి, కంట్రీ ఒకటి, 3 ఫిల్టర్స్ ఉన్నాయి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే చార్ట్ క్రియేట్ చేశాను, సమ్ ఆఫ్ సేల్స్. సో సమ్ ఆఫ్ సేల్స్ అనే చార్ట్ క్రియేట్ చేశాను. ఆ చార్ట్ నేను కంట్రీ సెలెక్ట్ చేసినా కస్టమర్ సెలెక్ట్ చేసినా రిఫ్లెక్ట్ అవ్వాలి. అదవుతుందా, కంట్రీ సెలెక్ట్ చేసినా కస్టమర్ సెలెక్ట్ చేసినా రిఫ్లెక్ట్ అవ్వాలి. కానీ సేల్స్ మ్యాన్ సెలెక్ట్ చేస్తే రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఏం చేస్తావు అని అడుగుతాడు. ఏం చేస్తావు, సెట్ అనాలిసిస్ యూస్ చేసి సేల్స్ మ్యాన్ ఈక్వల్స్ టు అని చెప్పేసి వదిలేస్తావు, లేకపోతే సేల్స్ మ్యాన్ ఈక్వల్స్ టు స్టార్ అని పెడతావు. పెడితే ఏమవుతుంది, వేరే కండిషన్ లో నువ్వు ఆల్ వాల్యూస్ ని ఇంక్లూడ్ చేసినట్టు. ఆల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేసావంటే దాని మీద సెలక్షన్ చేసినా కానీ రిఫ్లెక్ట్ అవ్వదు. సో అర్థమైందా ఇది?
ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదన్న. నథింగ్ అన్న. హలో నగేష్ కంటిన్యూ చేయనా? చాలా సరే సరే. రవి ఈ డాక్యుమెంట్ అనేది నేను షేర్ చేస్తాను మీకు. సో ఈ డాక్యుమెంట్ గో త్రూ అవ్వండి ఫర్ సింటాక్సెస్ అండ్ ప్రాక్టీస్. ఏం లేదు, మన ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ వాల్యూ పెడతాం, అంటే ఇక్కడ వాల్యూ సేల్స్ ఉంది కదా, మనం సమ్ ఆఫ్ సేల్స్ పెడతాం అంతే, ఏం లేదు. ఓకే, మీకు అర్థం కానీ వదిలేసేయండి. అంటే ఈ మరి టెక్స్ట్ ఏదేదో రాస్తాడు, సో అది వదిలేసేసి మనకు అర్థమైంది నేను చెప్పింది వరకు చదవండి. మెయిన్లీ నేను పర్పస్ ఏంటంటే నేను మీకు షేర్ చేస్తుంది సింటాక్సెస్ ఉంటాయి, మల్టిపుల్ సింటాక్సెస్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటారనే. సో ఆపరేటర్స్ యాజ్ ఆఫ్ నౌ వదిలేయండి, ఆపరేటర్స్ నేను తర్వాత చెప్తాను, మోడిఫైర్స్ తర్వాత చెప్తాను, బికాస్ దిస్ ఇస్ థర్డ్ పార్ట్. వన్స్ వీ కంప్లీట్ సెట్ ఐడెంటిఫైర్స్ అండ్ సెట్ మోడిఫైర్స్ విల్ స్టార్ట్ విత్ సెట్ ఆపరేటర్స్. ఓకేనా? ఓకే అన్న. షేర్ చేస్తాను. ఇది ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మొత్తం? ఓకే చెప్తాను. రవి హలో సరే మరి అయితే ఎవరు వినపట్ల నాకు? రవి నేను నవీన్. చెప్పు రవి, గట్టిగా మాట్లాడు, వినపట్ల. వినపడట్లేదా? సరే, ఇది మనము ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 2010 2011 రాసాము, కామా పెట్టేసి కంట్రీ ఈజ్ ఈక్వల్ టు ఒక 2 కంట్రీస్ నేమ్స్ ఇచ్చాము. ఓకే, అయితే దాని మీ ఇప్పుడు ఒక కంట్రీ యుఎస్ఏ ఉంది. యుఎస్ఏకి 2010లో డేటా లేదు, సేల్స్ లేదు, 2011లోనే ఉంది. సో అప్పుడు చార్ట్ డిస్ప్లే అవుతుందా? ఎందుకు కాదు, అయింది. మరి కండిషన్ ఏంటి? ఇప్పుడు కండిషన్ మనం రాసింది 2010 2011 రాస్తావు నవీన్, కండిషన్ ఎందుకు రాస్తావు? ఆ డిస్ప్లే కోసము. ఇప్పుడు ఆ 2 ఇయర్స్ లో ఆ 2 కంట్రీస్ యొక్క సేల్స్ నాకు తెలియడం కోసం. మరి సేల్స్ లేనప్పుడు ఆ ఇయర్ ఎందుకు ఇస్తావు? నెంబర్ 1 క్వశ్చన్, సేల్స్ లేనప్పుడు ఆ ఇయర్ ఎందుకు ఇస్తావు? ఉంటేనే అవి చూడటానికే కదా నువ్వు ఇచ్చేది. మరి ఎందుకు ఇస్తావు లేనప్పుడు? ఓకే, ఇక అవి కావాలన్నప్పుడు నువ్వు సెట్ అనాలిసిస్ రాసి అది ఇస్తున్నావు. అవును. మరి అది లేనప్పుడు ఎందుకు ఇస్తావు? ఓకే, నీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే 2 కంట్రీస్ లో ఒక ఇయర్ లో లేకపోతే వస్తాయి. ఓకే, అర్థమవుతుందా? 2010 లో ఉన్నాయనుకో, ఓన్లీ ఆ కంట్రీకి 2010 సేల్స్ వాల్యూ వస్తుంది. వేరే కంట్రీకి 2 ఇయర్స్ లో ఉంటే ఆ 2 ఇయర్స్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? అంటే మొన్న నేను అలా ట్రై చేస్తే ఏదో 2 కంట్రీస్ నేమ్స్ తీసుకుంటే డిస్ప్లే అవ్వలేదన్నమాట, కామా పెడితే. ఆ తర్వాత అది ప్లస్ పెట్టాను. నవీన్, రవి నేను చెప్పేది అర్థమవుతుందా నీకు? అర్థమైంది రవి. నువ్వు 2 కంట్రీస్ తీసుకొని ఆ 2 కంట్రీస్ కి ఇదే నీకు ఒకసారి నేర్చుకున్నంత ప్రాబ్లం ఇదే అవుతుంది. నువ్వు ఇప్పుడు ప్లస్ లో మైనస్ లో మాట్లాడుతున్నావు, ఆపరేటర్స్ కి వెళ్తావు. నేను ఇప్పుడు ఆపరేటర్స్ దాకా పోవాలా? నీకు ఆపరేటర్స్ దాకా చెప్పాలా? నువ్వే ఆపరేటర్స్ క్లాస్ అయిపోయింది కదా అని ఇప్పుడు అడిగాను.
నీ డౌట్ చెప్పు. ఇప్పుడు సెర్బియా అనే దానికి ఓన్లీ 2004లో సేల్స్ ఉన్నాయి, 2011లో లేవు. యుఎస్ అనే దానికి 2004లో ఉన్నాయి, 2011లో ఉన్నాయి. ఓకే. ఇదే నువ్వు అడిగింది. ఇదే నాకు మొన్న డిస్ప్లే అవ్వలేదు అనమాట ఈ చార్ట్ ఇట్లా. ఇప్పుడు వచ్చింది. ఓకేనా? అదే నువ్వు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2011 సెలెక్ట్ చేస్తే సెర్బియా ఉందా నీకు ఇక్కడ? లేదు లేదు. సెర్బియా ఎక్కడ ఉంటది? ఇగో ఎక్స్ప్లోర్ వాల్యూలో ఉంది 2011లో. 2004లో అసోసియేటెడ్ వాల్యూలో వచ్చిందా ఇక్కడ? ఏది ఉంటే ఆ ఇయర్ సేల్స్ వస్తుంది. అది ఓకేనా? ఓకే రవి. అంటే లాస్ట్ టైం నాకు రాలేదన్నమాట అది. ఇప్పుడు ట్రై చేయి, వచ్చిందా రాదు? ఓకే చేస్తాను. డేటా చూసుకొని చేయాలి, అలా పడితే అలా చేస్తే యూజ్గా ఉండదు. ఓకే. సో ఇంకెవరికైనా సెట్ అయ్యాను. ఇంకెన్ని రోజులు పట్టుద్ది అన్న? ఇప్పుడేనన్నా స్టార్ట్ చేసి నీ పోటేనన్నా? అవునా? అదే ఎన్ని రోజులు పడుతుంది? మొత్తం 4 రోజులు 3 రోజులు వారం పట్టిద్ది అన్న. సరే సరే. నిన్న వీడియో చూసావా నువ్వు? రేపు పొద్దున నిన్న వీడియో చూసావా? మనోడు పోస్ట్ చేసింది 11ంటికి కదా, ఇవాళ చూశాను. నేను సరే సరే ఓకే రైట్. సరే మరి అయితే రైటా, బాయ్.